మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ. మనం గతంలో ఈయన గురించి చాలా అంటే చాలా వీడియోస్ చేసాం. అసలు ఈయన ఎప్పుడు ఏ ట్వీట్ చేసినా, ఏం మాట్లాడినా, ఏం విమర్శించినా కాంట్రవర్సీలో నిలుస్తూ ఉంటారు. ఈయన మాట్లాడడం కాదు కానండి, ఈయన తీసే సినిమాలు కానీ, ఈయన ఎంచుకున్న స్టోరీస్ కానీ, ఈయన పెట్టే పాత్రలు కానీ ఎప్పుడో అప్పుడు ఒక కాంట్రవర్సీగా నిలుస్తూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఈయన ఒక రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన ఒక విషయాలైన ప్రస్తావించడం జరిగింది. అందున ఇప్పుడు ఎవరైతే హీరో అక్కినేని నాగార్జున గారు ఉన్నారుగా, ఆయన్ని పొగడ్డం జరిగింది. అసలు ఆయన ఎందుకు ఏమన్నారో, ఎందుకు పొగిడారో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున కాంబినేషన్లో శివ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంత రికార్డును బ్రేక్ చేసిందో, ఎంత ట్రెండ్ను సృష్టించిందో, ఎంత హైప్ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. దగ్గరగా 35 ఇయర్స్ అవుతున్నా సరే స్టిల్ చాలామంది మార్కెట్లో ఏమైనా గొడవ అవుతే చేతికి చైన్ కట్టుకుని శివ టైప్లో స్టిల్ ఇస్తూ ఆ క్రేజ్ అనేది మనం ఇప్పటికి కూడా చూస్తుంటాం. తాజాగా ఇప్పుడు ఆ మూవీపై రామ్ గోపాల్ వర్మ ఒక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను యాక్చువల్గా ఒకప్పుడు హర్రర్ మూవీస్ కానీ, లవ్ మూవీస్ కానీ, నెక్స్ట్ యాక్షన్ మూవీస్ కానీ, ఇంకా ఇలా అన్ని రకాల వేరియేషన్స్ చేసుకుంటూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు తీసి వివాదం అయ్యారు, కొన్ని సినిమాలు తీసి ఫ్లాప్ అయ్యారు, ఇంకొన్ని సినిమాలు తీసి అసలు ఇండస్ట్రీకే చాలా దూరంగా ఈ వ్యక్తి ఉంటున్నారని వార్తలు కూడా మనం వినిపిస్తున్నాం. ఇలాంటి క్రమంలో ఈ మధ్య కాలంలో ఈయన ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కూడా బాగా జరిగింది. తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ నాగార్జున గారిని పొగడడం జరిగింది. అసలు ఎందుకు ఒక వ్యక్తిని పొగడాలంటే ఇంకో వ్యక్తిని ఎందుకు విమర్శించాలని నేటిజన్స్ సైతం అయితే గట్టిగా మళ్ళీ ఫైర్ అవుతున్నారు రామ్ గోపాల్ వర్మ మీద. అసలు ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే రామ్ గోపాల్ వర్మ అసలు నాగార్జున గారిని ఏమన్నారో ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఎవరైనా శివ సినిమా చూసుంటే మీకు ఒక ఈ సన్నివేశం గుర్తే ఉంటుంది. అందులో హీరో నాగార్జున గారు కామ్గా ఆయన కాలేజీకి వెళ్ళి ఆయన వెళ్తూ వస్తుంటారు. సో ఆయన అడ్డగించిన జేడి చక్రవర్తి ఆయన్ని బెదిరిస్తాడు. ఈ క్రమంలో ఆయన కొంచెం అతను కొట్టడం జరుగుతుంది. సో అప్పుడు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చి నాగార్జునని అడుగుతారు, ఏంటి దౌర్జన్యం చేస్తున్నాం, దాదాగిరి చేస్తున్నాం అంటే, కాలేజీకి వచ్చి ఇబ్బంది పెట్టేవాడిని మీరు ఏమనరు, మంచి వ్యక్తులను ఏమనరు, కానీ నాలాంటి వాడి మీద నేను కామ్గా వెళ్ళి పని చేసుకుంటున్నాడు, నా మీద నా జోలికి వచ్చి కొట్టిన వ్యక్తిని కొడితే తప్పు అయిపోయిందా అని ఆయన చాలా కూల్ ఎలివేషన్తో ఆయన చెప్తారు. అంటే ఒక హీరో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొట్టేయడం, ఒక గుద్దుతే కిలోమీటర్ వెళ్ళి పడడం అలా కాకుండా చూడండి, నాగార్జున గారు తనదైన శైలిలో నటించారు, డైలాగ్ డెలివరీ చేశారు. ఇది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యమైన అంశం అని ఆయన చెప్పుకుని రామ్ గోపాల్ వర్మ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ కొన్ని మాటలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందుకే కొంచెం మీకైతే చూపిస్తున్నాను. ఇందులో నాగార్జున డైలాగ్ని కోపంగా లేదో ఒక స్వాగ్తో చెప్పొచ్చు, కానీ నాకు చెప్పిన టోన్లో ఇంతవరకు ఈ హీరో కూడా చెప్పలేదు. అంటే మీరు చూసుకోండి, గతంలో నాగార్జున గారు ఎవరైతే అక్కినేని నాగార్జున గారు పాత సినిమాలు మీరు చూసుకున్నట్టయితే ఆయన చాలా కూల్గా, ప్లెజెంట్గా, హానెస్ట్గా డైలాగ్ డెలివరీ ఉంటుంది. అంటే శత్రువు సైతం రియాక్ట్ అవ్వకుండా టిట్ ఫర్ టాట్ లాగా ఆయన కొడుతూ ఉంటారు. కొన్ని డైలాగ్స్ మీరు పాత సినిమాలు చూస్తే గుర్తుంటుంది. సో ఆ ప్రస్తావన రామ్ గోపాల్ వర్మ చెప్పుకుని రావడం జరిగింది. నెక్స్ట్ నాగార్జున అన్ని సినిమాల్లో అలా చేశాడని నేను అనడం లేదు, శివ క్యారెక్టర్లో మాత్రం అలా చెప్పాడు. నేను 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యాను. సో ఈ సినిమా రీసెంట్గా ఆర్జీవి గారు చూడడం అయితే జరిగింది. సో చూసి అందులో కొన్ని సీన్స్, డైలాగ్స్ కూడా ఆయన చూశారు. సో ఓహో, సినిమా అంటే ఇలా అంటే ఎప్పుడో 35 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాని చూసి నేను రియలైజ్ అయ్యానంటే, సో అక్కడైతే సంథింగ్ బ్లండర్ మిస్టేక్ అని నేను చెప్పను, కానీ ఒక హీరో అనేవాడు ఇలా చేయొచ్చు అని రామ్ గోపాల్ వర్మ గారు అయితే చెప్పడం జరిగింది. హీరోగా మాట్లాడకుండా ఒక నార్మల్ మ్యాన్గా మాట్లాడడం, అందులో ఒక యూనిక్నెస్. గతంలో చూడండి, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసుకుంటున్నాం అండి, హీరో ఇంట్రో అని, హీరో ఫైటింగ్ అని, హీరో డైలాగ్ డెలివరీ అని, హీరో డ్యాన్స్ అని, ఇలా రకరకాలుగా మనం చాలా అంటే చాలా చూసుకుంటున్నాం. కానీ గతంలో అలా ఏం ఉండేది కాదు. హీరో ఇంట్రొడక్షన్ అంతలా ఉండేది కాదు, డైలాగ్ డెలివరీ అంతలా ఉండేది కాదు. అలానే వాళ్ళు తక్కువగా చెప్పట్లేదు అనట్లేదు, ఆ ట్రెండ్కి, ఆ సమయానికి, ఆ ఒక్క విజన్కి వాళ్ళు అలా చెప్పారని నేను చెప్తున్నాను. ఆ క్రమంలో ఒక పెద్ద హీరో ఏంటి, ఆయన కూడా అలా చెప్పడం గ్రేట్ అని ఆయన ప్రస్తావిస్తున్నారు. శివ ఎమోషనల్గా హట్ అయ్యాడు, దానికి తగ్గట్టుగా మాట్లాడకుండా మరో సన్నివేశంలో శుభలేఖ సుధాకర్ చనిపోయిన ఆ సినిమా మీకు చూస్తే గుర్తుంటుంది. శుభలేఖ సుధాకర్ని చంపేస్తారు, ఆ తర్వాత మళ్ళీని చంపాడని భవానీని చంపితే గణేష్ భవానీ అవుతాడు. ముందు వాళ్ళని పుట్టిస్తున్న సిస్టమ్ని చంపేయాలన్న శివ చాలా మామూలుగా చెప్తాడు. అంటే తన మిత్రుడు ఎవరైతే శుభలేఖ సుధాకర్ అంత దారుణంగా చంపేస్తారో, సాధారణంగా ఎవరైతే మనం అనుకున్న వాళ్ళని చంపేస్తే అదే 10 రెట్ల రీతిలో మనం కూడా కక్ష తీర్చుకోవాలని కొంతమంది చూస్తుంటారు. కానీ శివ సినిమాలో నాగార్జున అలా ప్రవర్తించలేదు, చాలా కూల్గా, హంబుల్గా చేశాడని ఆయన చెప్తున్నాడు.
నెక్స్ట్ కానీ మిగతా సినిమాల్లో హీరో అదే డైలాగ్తో చెప్పినప్పుడు దానికి ఒక ట్రాకింగ్ షాట్లో వేసి క్లోజప్ పెట్టి సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి మ్యూజిక్ చేంజ్ ఓవర్ వచ్చేలా చూపిస్తారు. కానీ సింపుల్గా ఎవరు చెప్పలేని ఆర్జీవి చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి, హీరో చూపు ఏదైతే ఉంటుందో దానికి ఒక మ్యూజిక్, నడిచే వాకింగ్ స్టైలు, కొట్టే ఫైట్లో ఒక సీను, నెక్స్ట్ కొట్టిన తర్వాత వచ్చే రిథింలో సౌండ్, ఇలా రకరకాల వేరియేషన్ బేస్తో పెట్టి చూపించవచ్చు. కానీ సింపుల్గా నాగార్జున గారు ఇలా చేశారని ఆయన ప్రస్తావించారు. అంటే మీరు అడగచ్చు, ఒకప్పుడు ఒక ట్రెండ్ ఉండేదండి, శివ సినిమా ముందు శివ సినిమా తర్వాత. ఆ ట్రెండ్ని మేమే క్రియేట్ చేసామని ఆర్జీవి గారు చెప్పుకొస్తున్నారు. అయితే అప్పుడు శివ విషయంలో జరిగింది, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు హై స్పీడ్ స్లో మోషన్ షాట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి కాదు. శివకు ముందు కూడా ఫైట్స్, డ్రామా సీన్స్ అలాగే తీసేవారు అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఒక సినిమా రన్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది చివరిలో అంశం స్టోరీ అని ఆర్జీవి అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా జెంటిల్మెన్ సినిమా గురించి కూడా ఈయన ప్రస్తావిస్తూ తెలపడం అయితే జరిగింది. అంటే ఒకప్పుడు మూవీ టేకింగ్ వేరు, ఒకప్పుడు మూవీ డైలాగ్ డెలివరీ వేరు, ఒకప్పుడు మూవీలో ఉండే సన్నివేశాలు వేరు. కానీ అప్పటి తగ్గట్టు రీతిగా షార్ట్లు తీసి సినిమా చూపించాం. సో సపోర్ట్ చేశారు హీరో హీరోయిన్స్ కూడా అని ఆయన ఒక స్వీట్ మెమరీస్ని కలెక్ట్ చేసుకుని అభిప్రాయపడతాడు. ఈ క్రమంలో చిరంజీవి గారిని ఉద్దేశించి ఈయన ట్వీట్ చేయడం జరిగింది. విత్ ప్రూఫ్తో ఉంది కాబట్టి మేము మీకు చూపిస్తాం, ఎందుకంటే మళ్ళీ కల్పితాం అనుకుంటారు. అసలు వాళ్ళు ఏమన్నారు ఏంటో కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం. సౌత్లో సూపర్ హిట్ అయిన జెంటిల్మెన్ చిత్రాన్ని పెద్ద రేటుకు రైట్స్ తీసుకొచ్చి చిరంజీవితో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ ప్రభుదేవ చేసిన చిక్కుబుక్కు పాటను అక్కడ చిరంజీవితో చేయించారు. తెలుగులో ప్రభుదేవ నావల్తితో సినిమా నడిచి ఉండొచ్చు, అదే అక్కడ జరగలేదేమో. అందుకే సినిమా హిట్ అవ్వడానికి ఫ్లాప్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఉంటుందని నేను భావిస్తాను. నా కెరియర్లో నేను అదే రియలైజేషన్ అయినని వర్మ అయితే చెప్పుకొచ్చారు. అంటే ఓహో, ఒకప్పుడు నేను అలాంటి సినిమాకి అలాంటి డైరెక్షన్ ఎలివేషన్లో అలా చేసి చూపించానా, అసలు అమ్మో నా మీద నాకే ఆశ్చర్యం కలిగిందని ఫస్ట్ టైం ఆయన అనుభవాన్ని పాడ్కాస్ట్లో పంచుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి గారిని కూడా విమర్శించారు. ఏది ఏమైనా శివ సినిమా అనేది మనం చూసుకున్న అప్పట్లో ఎంత హిట్ అయిందో, ఎంత కలెక్షన్ వర్షం కురిపించిందో. సో ఆ సినిమా సన్నివేశాల గురించి ఆయన తన ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఆయన స్వీట్ మెమరీస్ని కలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏదైతే చెప్పారో మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేసి చెప్పాను. మీకేమనిపించింది? నిజంగా రామ్ గోపాల్ వర్మ కావాలని చెప్పాడా, లేకపోతే ఎవరైనా విమర్శించడానికి చెప్పాడా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనండి, నేను మీ దిలీప్. మరో టాపిక్తో కలుద్దాం.